శరత్చంద్ర ఇంటికైతే ఊరు నుంచి అయితే కొంతమంది పెద్దవాళ్ళు వస్తారనమాట. ఏం కావాలి మీకు అనేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అయ్యా, ఊరికైతే 12 సంవత్సరాల తర్వాత పుష్కరాలు వస్తున్నాయి, ఘనంగా జరిపించాలనుకుంటున్నాం అనేసి వాళ్ళు చెప్తారనమాట. మరి చందా కావాలా అనేసి శరత్చంద్ర అంటూ ఉంటాడనమాట. చందా ఏమీ వద్దయ్యా, శోభాచంద్ర అమ్మ బతికున్నప్పుడు నాట్య నివేదన చేస్తే ఊరు సస్యశ్యామలంగా ఉండేది. ఇప్పుడు వర్షాలు ఎక్కువయ్యి వరదలు వచ్చి వైరస్ జ్వరాలు వచ్చి ఊరంతా అల్లాడుతున్నారయ్యా. ఇంకా మీ కూతురు భూమి చేత నాట్య నివేదన జరిపిస్తే ఊరు బాగుంటుందయ్యా అనేసి వాళ్ళు చెప్తారనమాట. నా కూతురు భూమి చచ్చిపోయింది అనేసి శరత్చంద్ర అంటాడనమాట. ఎలా చనిపోయిందయ్యా అనేసి వాళ్ళు అడుగుతారనమాట. అదంతా అనవసరం అయ్యా, ఇంకా నాకు అలాగే అపూర్వకు పుట్టిన కూతురు నక్షత్ర అయితే వాళ్ళ పెద్దమ్మ స్థానంలో ఉండి నాట్య నివేదన జరిపిస్తుంది, దానికి ఏర్పాట్లు చేసుకోండి అనేసి శరత్చంద్ర చెప్తాడనమాట. సరే అనేసి వాళ్ళైతే చెప్పి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అమ్మ నక్షత్ర, నువ్వు నాట్య నివేదన చేసి నా పరువు కాపాడాలమ్మా అనేసి శరత్చంద్ర చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకా వసే నక్షత్ర, నువ్వు నాట్యం బాగా నేర్చుకో, మీ నాన్న పరువు నిలబెడితే ఆస్తంతా నీ పేరు మీద రాస్తాడనేసి అపూర్వ చెప్పిద్దనమాట. సరే మమ్మీ అనేసి నవ్వుతా ఇంకా నక్షత్ర అయితే ఒప్పుకునిద్దనమాట. ఇంకా అపూర్వ ఊరుకుండకుండా భూమి ఇంటికి వెళ్ళిద్దనమాట. ఏంటి ఇలా వచ్చావు అపూర్వ అనేసి శారద అడుగుతూ ఉంటే, నా కూతురు భూమికి కొత్తగా పెళ్ళైంది కదా, చూసి ఒకసారి సార పెడదామని వచ్చాననేసి అపూర్వ అనిద్దనమాట. నీకు నా మీద అంత ప్రేమ లేదులే అపూర్వ, నటించకు అనేసి భూమి అనిద్దనమాట. ఇదిగో భూమి సార ఒకసారి చూసుకో అనేసి ఇంకా చీర బొట్టు గాజులు అన్నీ భూమికి ఇస్తనమాట. ఇంక భూమి అయితే ఇంకా మన అపూర్వ తెచ్చిన ఇన్విటేషన్ కూడా చూసిద్దనమాట. అది చూసి షాక్ అయింది. అదేంటి, అమ్మ ప్లేస్లో ఉండి నేను కదా నాట్య నివేదన చేయాల్సింది, నక్షత్ర చేస్తుంది ఏంటి అనేసి ఇంకా భూమి అడిగిద్దనమాట. నువ్వు చచ్చిపోయావనేసి ఇంకా బావ అయితే నక్షత్రతో నాట్య నివేదన జరిపిస్తున్నారే అనేసి అపూర్వ అనిద్దనమాట. అపూర్వ, అస్సలు అలా జరగనివ్వను, నేనే వచ్చి అమ్మ స్థానంలో నాట్య నివేదన జరిపిస్తాను అనేసి భూమి చెప్పిద్దనమాట. సరే నేను చూస్తానులే అనేసి అపూర్వ అక్కడి నుంచి వెళ్ళిద్దనమాట. అదేంటమ్మాయి దాన్ని రెచ్చగొట్టావు అనేసి గోరింటాకు అంటూ ఉంటే, దాన్ని రెచ్చగొడితే అని అది ఊరికొచ్చి బావతో గొడవ పడిద్ది, ఆ గొడవలో నేను ఆ భూమిని చంపేస్తాను అనేసి ఇంకా అపూర్వ అయితే గోరింటాకి చెప్పిద్ది అనమాట. అమ్మో, నువ్వు భలే ప్లాన్ వేసావమ్మాయి అనేసి గోరింటాకు అనిద్ది అనమాట. ఇంకా నక్షత్రం అపూర్వ శరత్చంద్ర ఊరికైతే వస్తారనమాట. మన నక్షత్ర అయితే ఇంకా నాట్యం బట్టలు నగలు అన్నీ వేసుకొని రెడీ అయిద్ది అనమాట. భూమి గగన్ శారద కూడా కారులో ఊరికి వస్తూ ఉంటారనమాట. అమ్మ, నన్ను ఊరికి వచ్చాక లోపలికి రా అని అడగద్దు అనేసి గగన్ అంటాడనమాట. అదేంట్రా, మీ పెళ్ళయ్యాక ఫస్ట్ టైం ఇద్దరు వస్తున్నారు, మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలిరా. అమ్మ భూమి, నువ్వు కంగారు పడకు, నువ్వే అయితే దేవుడికి నాట్య నివేదన అర్పిస్తున్నావు అనేసి శారద ధైర్యం చెప్పిద్ది అనమాట. ఇంకా భూమి గగను ఇంకా శారద కూడా ఊరికైతే చేరుకుంటారనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.